ఏం కాదు, నువ్వు ఆపొద్దు. ఆపినా నవ్వుతూనే ఉంటావు. రెడీ మ్యాన్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జాయిన్ విత్ హర్ష. ఈ రోజు మనం హాస్టల్ పోడ్కాస్ట్ చేస్తే చేయబోతున్నాం. ఇది చాలా న్యాచురల్ గా ఉండబోతుంది, చూద్దాం ఎలా ఉండబోతుంది. అండ్ యాక్చువల్గా మేము ఏ టాపిక్ పైన డిస్కస్ చేయాలనుకోలేదు, బట్ అందరికీ తెలిసిందే చైల్డ్హుడ్ క్రష్ అంటే అది ఎంత మెమొరబుల్ గా ఉండబోతుందో అనేసి. సో అదే టాపిక్ పైన డిస్కస్ చేయబోతున్నాం. ఒక్కొక్కరి చైల్డ్హుడ్ క్రష్ వాళ్ళ మెమరీస్ ఎలా ఉండేవి అని తెలిసి అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ మోహిత్ అన్నని అడిగి తెలుసుకుందాం. ఎస్, హాయ్, వెల్కమ్ టు జాయిన్ విత్ హర్ష యూట్యూబ్ ఛానల్. సో నేనైతే హర్ష బ్రదర్ని. సో టుడే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో హర్ష రావడం జరిగింది. సో చైల్డ్హుడ్ క్రష్ అని అడుగుతున్నారు. సో అందరికీ ఉంటారు చైల్డ్హుడ్ క్రష్ అనేది. సో అది ఎలా అవుతుందంటే చైల్డ్హుడ్ క్రష్ అనేది నాకైతే నా ఓన్గా నాకైతే కాలేదు, మా చుట్టుపక్కల ఫ్రెండ్స్ వల్ల. అంటే మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, మన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. సో మా 3rd క్లాస్ 4th క్లాస్ 7th క్లాస్ స్టూడెంట్స్ ఉంటారు కదా. సో వాళ్ళు నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళు ఇప్పుడు మామూలుగా అప్పుడు ఏం తెలియదు అనమాట మనకు. సో ఈ లవ్ అంటే ఏమని చెప్పేసి, క్రష్ అంటే ఏమనేది కూడా తెలియదు. అలాంటి టైంలో వాళ్ళు ఒక మన ఆపోజిట్ జెండర్, సో మనకి ఆ ఫీలింగ్స్ అప్పుడు మనకి ఉంటుంది అనమాట. 6th 7th ఆ క్లాస్ లో ఆపోజిట్ జెండర్ ని మీద ఒక ఒపీనియన్ రావడం. సో అట్లా అది పాపులర్ చేసి ఒక అమ్మాయికి మళ్ళీ బలి చేసినారు అనమాట. అంటే అమ్మాయి క్రషర్ బలి చేసినారు, లవ్ అమ్మాయి బలి చేసినారు. సో అదే దీంతో ఇంకా మనకు కూడా ఇంకేం వర్క్ లేదు. సో అదొక సపరేట్ వర్క్, ఇంకా స్కూల్కి పోతే అదొక సపరేట్ వర్క్. మన క్లాస్ లో కొద్దిగా బాగున్నా కూడా ఏదో ఒకటి ఉంటుంది కదా, ఏదో ఎక్స్ట్రా కరికులర్. ప్రతి మనిషికి కూడా ఇప్పుడు మనం పెద్దగా అయినప్పుడు కూడా ఏదో ఒకటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ ఉండే ఉంటుంది. అది మనం అనుకున్నా మన హ్యాబిట్ లో అది ఉండే ఉంటుంది. సో అదే విధంగా మనకి ఇప్పుడు అందరికీ ఒకరు ఉన్నారని చెప్పేసి మనకు కూడా ఒకరు ఉండాలని ఒక ఈవెంట్, అదొక ఈవెంట్ అనమాట. స్కూల్లో అదొక ఈవెంట్. సో ఆ ఈవెంట్ లాగా వెళ్ళడము, ఆ ఈవెంట్ లో క్రష్ అనడము. సో మేము చిలిపి శాస్త్రులు, తనతో కొన్ని జ్ఞాపకాలు. సో ఏం చేసినా క్రష్ అంటే ఎట్లుంటుందంటే, సో వాళ్ళు ఏం చేసినా కూడా ఇంక ఇది అనిపిస్తుంది అనమాట. వాళ్ళతో ఏం చేసినా మనకు గుర్తుండిపోతుంది వాళ్ళు ఇదే వెళ్ళిపోయినప్పుడు. అది మీ క్రష్ ని ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ఎలా ఫీల్ అయ్యేవారు, లేదంటే తన పైన మీకు క్రష్ ఉందని మీరు ఎప్పుడైనా తెలియజేశారా? అలా ఏం లేదు హర్ష. క్రష్ అనేది ఇప్పుడు భయం ఎక్కువ అనమాట. సో ఏదైనా చేస్తే పేరెంట్స్ ఏమంటారో, లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారో మనల్ని. అంటే మీ 2000 కిడ్ గా 2000 కిడ్ గా కంపల్సరీ భయం ఉంటది. సో అప్పుడు ఇదే కాదు భయం, ఏదైనా చిన్నది ఏది తప్పు చేసినా కూడా ఎవరేమనంటారని భయం ఎక్కువ. అది భయం ఎక్కువ ఉండేది అనమాట. సో దాని భయం వల్ల మేము ఎక్కువ పోయేవాళ్ళం, ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళం కాదు. కానీ ఉండేది, యాజ్ అప్డేట్ పర్సన్ గా ఉండేది అట్లా అనమాట. సో ఎక్స్ప్రెస్ చేయలేకపోయినా, అందుకు ఎక్స్ప్రెస్ చేయలేదు, కానీ మిగతావన్నీ చేసినాము. ఇంకా నార్మల్ గా మనకు అబ్జర్వ్ చేసుకోవచ్చు. అంటే మన క్రష్ ఎప్పుడైనా క్లాస్ లోకి ఎంటర్ అవుతుంటే మన నేమ్ ఎక్కువ హైప్ ఇవ్వడం, అలాంటివన్నీ జరుగుతుంటాయి. అలా ఎప్పుడైనా జరిగిందా? సో హర్ష నాకైతే అలా ఏం లేదు. కానీ ఈ మిగతా పక్కన వాళ్ళు ఉంటారు, ఇప్పుడు ఆటోమేటిక్ ఎవరైతే క్రియేట్ చేసింటారు కదా. సో మనకి ఆ ఫీలింగ్ ని బాయ్స్ నుంచి ఆ పేరు వచ్చి ఉంటుంది అనమాట. మన ఫ్రెండ్స్, మనకి ఎవరైతే క్లోజ్ సర్కిల్ ఉంటుందో అక్కడ నుంచి ఆ నేమ్ అనేది బయటకు వచ్చి ఉంటుంది. ఆ నేమ్ బయటకు వచ్చినప్పుడు వాళ్ళైతే చూసేవాళ్ళు అంతే. వాళ్ళు కూడా ఎక్కువ వాళ్ళకే భయమే. సో ఇప్పుడు వాళ్ళకే భయం, మనకు కాదు క్రష్. వాళ్ళకి కూడా ఏమని అంటారో వాళ్ళకి కూడా భయమే. సో ఫ్రెండ్స్ అలా అరిసేవారు కాదు. అంటే ఇప్పుడు ఉంది, ఇప్పుడు పిల్లలు ఇప్పుడు స్టూడెంట్ అంటే అప్డేట్ అయినారు. సో వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, వాళ్ళకి కూడా ఒక ఉందని నాకైతే అనిపిస్తుంది. అంత ఏమీ లేదు, కానీ నాకైతే ఉండింది. సో క్రష్, ఈరోజు ఆ అమ్మాయి వస్తుంది. క్రష్ అంటే ఆ ఫీలింగ్ అంటే పూర్తి ఆ వర్క్ మీద ఏం లేవన్నమాట. సో ఆ మైండ్ సెట్ అయితే వెళ్ళేది, అమ్మాయి కోసం ఏదైనా చిన్న గేమ్ చేద్దాము. సో తను ఇంప్రెస్ చేయడం కోసం కొద్దిగా అనమాట. ఇంప్రెస్ లవ్ గా కన్వర్ట్ అవుతుందని కాదు, కానీ తను ఇంప్రెస్ చేస్తే మనకి ఏదో లాభం వచ్చినట్టు. ఇప్పుడు ఆపోజిట్ జెండర్ ఇంప్రెస్ చేస్తే మనకి ఏదో లాభం వచ్చినట్టు అనిపించేది. నేను ఇంకా సతీష్ బ్రో ఊరిని కూర్చున్నారు, అతన్ని ఊరిని కూర్చోకుండా అతని గురించి కూడా తెలుసుకుందాం. మీకు సతీష్ బ్రో తెలిసే ఉంటుంది, ఇప్పుడు పరిచయం చేసుకుంటారు. బ్రో మీరు పరిచయం చేసుకోండి, తర్వాత మాట్లాడదాం. హాయ్, దిస్ ఈస్ సతీష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ జాయిన్ విత్ హర్ష ఛానల్. ఓకే సతీష్ బ్రో, మీకు తెలిసిందే మనం ఇప్పుడు చైల్డ్హుడ్ క్రష్ గురించి డిస్కస్ చేస్తున్నాం. నాకు మీ చైల్డ్హుడ్ క్రష్ ఎలా జరిగింది, ఆ స్టోరీ, మీకు మెమరీస్ ఎలా ఉన్నాయి అది తెలుసుకోవాలని ఉంది.
క్రష్ గురించి ఏం కాదు కానీ బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్ చెప్తా. మామూలుగా మా ఊరు వాళ్ళ ఊరు పక్కనే అనమాట. మా ఊరు మేము రోజు స్కూల్కి రావాలంటే బస్లోనే వస్తాం అనమాట. ఒకరోజు ఏం జరిగిందంటే బస్లోనే వచ్చాము, అందరు దిగారు, లాస్ట్లో దిగుదామని అట్లే కూర్చొని ఉన్నాను. ఆ టైంలో ఆ అమ్మాయికి ఇంకొక అమ్మాయి ఫ్రెండ్ ఉంది అనమాట. ఆ అమ్మాయికి ఏం ఫీలింగ్స్ ఉన్నాయో నాకు తెలియదు. మామూలుగా నేను బస్లోంచి దిగుదామని దిగుతుంటే వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి కాలు అడ్డం పెట్టింది. నాకు అర్థం కాలేదు. ఆ టైంలో ఏదంటే అమ్మాయిలతో మాట్లాడాలనే భయమే కదా, ఏం చేయాలో అర్థం కాదు. తర్వాత కాలు ఎందుకు అడ్డం పెట్టినా అని అడిగినా, అంటే అమ్మాయి అయితే ఏదో మాట్లాడాలంట అనింది. తర్వాత ఆ అమ్మాయి చాక్లెట్ ఇచ్చింది. నాకేం అర్థం కాలేదు ఏం చేయాలో. బస్సు దిగినా అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ పోయినా స్కూల్కు. ఆ రోజంతా ఫుల్ భయం, ఏం కదా స్కూల్లో ఏం చేయాలనేది ఏం అర్థం కాలేదు. అంటే అమ్మాయికి క్రష్ అంటే సతీష్ క్రష్ కాదు ఇప్పుడు, కాదు నీ మీద క్రష్ కాదు, మరి నీకెవరు క్రష్ ఉన్నది అడిగినావు సతీష్. సరే ఓకే. సో ఇంకా చాలా ముఖ్యమైన వ్యక్తి, ఎంత ముఖ్యమైన వ్యక్తో మీరే తెలుసుకోబోతున్నారు. జాయిన్ విత్ హర్ష అనే యూట్యూబ్ ఛానల్ కొత్తగా క్రియేట్ చేసాం. అందరూ ఫాలో చేసుకుని, అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ అందరూ చేసుకోండి. ఇప్పుడు తన పేరు చెప్పబోతున్నాడు. నా పేరు వచ్చేసి మనోజ్, మా ఊరు వచ్చేసి సిఎస్పురం, ఒంగోలు దగ్గర సిఎస్పురం. నేను వంట వర్క్ లోకి రావడం చిన్నప్పటి నుంచి మాకు అదే విద్యలాగా వచ్చేసినాం. మేము వర్క్ నుంచి మేము ఎలా వచ్చామనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నా. చిన్నప్పుడు నేను సిఎస్పురం అనే హోటల్లో పనిచేస్తుండే, అక్కడ అంట్లు కడిగేది ఇట్లా పనిచేస్తున్నా. అట్లా అని నేను ఒక చెన్నై వెళ్ళిపోయినా. చెన్నైలో బాగా వర్క్ అనేది బాగా నేర్చుకున్నా. అంతా అక్కడ ఫీజు కానీ కొట్టడం కానీ ఏదైనా కూడా మనము 10 రూపాయలు ఇస్తుండ్రు పలాని అందరు చెప్తా ఉంటారు, 10 రూపాయలు ఎందుకు పని చేసేది అది ఇదని. అవేం పట్టించుకోవద్దు. మీ పాటికి 10 రూపాయలు కానీ 20 రూపాయలు కానీ ఎంతైనా మీరు వెళ్ళిపోవాలి. తర్వాత అదే మా లక్ష్మీదేవి మన కాడికే వస్తుంది. అది మనము ఎప్పుడు మనం కోల్పోకూడదు. నాకు ఎంత రిస్క్ ఎందుకు అని మనం ఎప్పుడు కూడా వెనకడుగేయడు. నేను చిన్నప్పటి నుంచి కష్టపడ్డా, ఇప్పుడు సుఖపడుతున్నా. అట్లా మీకు కూడా నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు అది అని మీకు చెప్తున్నా. సరే గైస్, ఏం మనోజ్ ఏం చెప్తున్నాడంటే తనలాగా బాగా కష్టపడండి. తను చిన్నప్పటి నుంచి విద్య అనేది చదువే కాదు, వంట కూడా ఒక విద్యనే అని తను ఎప్పటి నుంచి ఒక 8 సంవత్సరాల నుంచి వంట తింటూనే ఉన్నాడు. చాలా చిన్న వయసు, 19 years ఇప్పుడు బాగా వర్క్ చేస్తాడు. సో అది కన్వే చేస్తున్నాడు, బాగా కష్టపడాలా, మన పేరెంట్స్ కి మనము ఇచ్చేసుకురావాలా అని చెప్పేసి మనోజ్ చెప్తున్నాడు. ఓకే మనోజ్, నీకు చిన్నప్పుడు నీకు జరిగిన కొద్దిగా ఏమన్నా మంచి సన్నివేశం క్రష్ అంటే నీకు మామూలుగా ఇప్పుడు అమ్మాయి ఉంటుంది కదా అది. చిన్నప్పటి నుంచి మనము స్కూల్కి వెళ్ళాము కదా. నేను 5వ తరగతి అయిపోయినామంటే 6 చేసేసారు. నేను అక్కడికి వెళ్ళినామంటే నన్ను అంటే టీచర్ ఫస్ట్ ఎట్లా చూసుకుంటారో బాగా చూసుకుంటారు. ఆ తరగతి నుంచి ఇక మనకి చెప్పడం కూడా మొదలవుతుంది. 6th అయిపోయినా 7th నుంచి ఇంకా నాకు టీచరు కొట్టడం కానీ ఏదైనా ఒకటి చెప్పడం కానీ. మేము స్కూల్ వ్యాన్లో వస్తుంటే మా ఊరి పక్కనే అగ్రహారం అని ఉంటది. అక్కడ మా క్లాస్మేట్ అమ్మాయి కూడా అక్కడ మేమిద్దరం అంటే మాట్లాడుకుంటా ఉండే, మా అత్త కూతురే ఎవరో కాదు, మాట్లాడుకుంటా ఉండే అదని ఇదని. తర్వాత వచ్చి నన్ను అందరూ స్కూల్లో క్రికెట్ అంటే 4 గంటలకి మాకు క్రికెట్లు అంటే ఆటల పోటీలు పెడతారు. అట్లా ఆడుకుంటుంటే ఇంగ్లీష్ టీచర్ వచ్చేసి నన్ను కొట్టేసింది. కొట్టితే ఆ అమ్మాయి వచ్చేసి ఆ రోజు నైట్కి ఫోన్ చేసి ఎందుకు కొట్టింది అది ఇది అని అడిగితే నేను ఇట్లా జరిగింది ఇట్లా చెప్పినాను అని చెప్పిన. 7th చెప్పిన 7th క్లాస్లో మనం ఇట్లా అదే అమ్మాయి వచ్చేసి టీచర్ వచ్చి కొట్టేందని అమ్మాయి ఫోన్ చేసిన తర్వాత గుడి ఉండే నారాయణ స్వామి గుడి అని మాకు అంటే శివరాత్రి అట్లాంటప్పుడు మంచిగా జారాత్రం జరుగుతుంది. శివరాత్రి అనే పేరు ఉంటది మనకి. ఆ శివరాత్రిలో ఆ అమ్మాయి నన్ను కలిసినాము. ఆ అమ్మాయి అది అని చెప్పింది. నేను ఐ లవ్ యూ అని చెప్పిన, యాక్సెప్ట్ చేసింది.
సెవెంత్ క్లాస్ ఆ, ఐ లవ్ చెప్పింది క్రష్ ఇంకా డైరెక్ట్ అప్డేట్ అయిపోయిన అప్పటికే 2000 గిట్ కాదు. ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేసింది. కాకపోతే నేను ఇట్లా వర్క్ లో ఉన్నాను కాబట్టి ఫస్ట్ వదిలేసేసింది. అప్పుడు చెన్నైలో బాత్రూమ్లు అంట్లు కడుగుతుండే, అప్పుడు నన్ను వదిలేసింది. నువ్వు బాత్రూమ్ కడిగేవాడు, నిన్ను లవ్ చేయను అది ఇది అని వదిలేసింది. తర్వాత నేను గమ్ముకి సైలెంట్ అయిపోయినా. సరే మనం ఇప్పుడు సక్సెస్ అవుతున్నాము, ఇప్పుడు అమ్మాయిలు పట్టుకుంటే మనకి సక్సెస్ కాలేము, రేపు రోజులు ఈ అమ్మాయిల కోసం చూసుకుంటే మళ్ళా రేపు మన లైఫ్ పాడైద్దని నేను అమ్మాయిలన్నీ వదిలేసి మళ్ళా ఇంకా వంట డ్యూటీ ఎక్కేసిన. కానీ అప్పుడు మళ్ళా చెన్నైలో ఉన్నప్పుడే మళ్ళా నేను మాస్టర్గా అంటే అసిస్టెంట్గా ఎక్కిన, మాస్టర్ కింద అసిస్టెంట్గా ఎక్కినప్పుడు వాళ్ళు వచ్చి అప్పుడు యాక్సెప్ట్ చేసింది. మళ్ళీ ఫోన్ అంటే మెసేజ్ చేయడం, ఇన్స్టాలో నుంచి మెసేజ్లు చేయడం అట్లా చేసింది. నేను అంటే ఫస్ట్ పలకలే, అంటే నేను ఇన్స్టాలో ఏం చెప్పినా కూడా యాక్సెప్ట్ చేయలే. తర్వాత వాళ్ళ అన్న ఇన్స్టాలో నుంచి యాక్సెప్ట్ చేసి, వాళ్ళ అన్న ఉన్నాడు, ఒక అన్న పెద్దన్న, ఆ అన్న ఇన్స్టాలోని నా ఐడి కొట్టి ఆ ఐడిలో నుంచి ఇన్స్టాలో నుంచి ఫాలో అయింది. నేను వాళ్ళ అన్నయ్య కాదని నేను అంటే విషయాలన్నీ చెప్తూ ఉండే, అట్లా ఇట్లా ఉండే. లాస్ట్కి నేను మనోజ్ నీ నమ్మితానని పెట్టేసింది వాడు ఇన్స్టాలో. పేరు చెప్తున్నాం వల్ల చేస్తారు ఇంట్లో ఇంకా వచ్చేసిన. ఇంకా అక్కడ ఏం జరిగిందని ఇంకా అక్కడ ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేసింది, నేను ఓకే అని చెప్పిన. మళ్ళా లాస్ట్ లో ఇదంతా కల్పిత పాత్రలు అదంతా చెప్పి స్టోరీ అంతా చెప్పావు. లాస్ట్ లో అన్న ఇదంతా కల్పిత పాత్రలు ఫేక్ అదంతా చెప్పొచ్చు. ఫేక్ ఏం లేదు, ఇదంతా ఖచ్చితంగా జరిగింది. అది మళ్ళా వచ్చేసి ఎవరైనా సరే మన సక్సెస్ అవుతున్నప్పుడు అమ్మాయిల గురించి అయితే పట్టించుకోవద్దు. అది లాస్ట్ చెప్పే మాట అది. అంతే అంటావు లాస్ట్. ఓకే, మనోజ్ ఏమని చెప్తున్నాడంటే క్రష్ పెడితే క్రష్ కి ఐ లవ్ చెప్తే క్రష్ అయిపోతామని చెప్తున్నాడు, అంతేనా? ఓకే సతీష్, నీ ఒపీనియన్ చెప్పు సతీష్. మాలాంటి యూత్ కి ఇప్పుడు చిన్నపిల్లడు అవును, ఇప్పుడు మాలాంటి యూత్ అంటే చిన్నపిల్లడిగా నువ్వేం సలహా ఇవ్వాలనుకుంటున్నావు? నీకేమనిపిస్తే చెప్పు. ఇప్పుడు చెప్తున్నావు కదా, చెప్పు నీ ఐడియాలజీ ఏం సలహా ఇవ్వాలనుకుంటున్నావు? సక్సెస్ చెప్తు కదా, నేను సక్సెస్ అయిందా, మీరు ఎలా సక్సెస్ పడ్డాయి? ఆల్రెడీ ఇప్పుడు క్రష్ ని రిజెక్ట్ చేసి అంత ఎక్స్పీరియన్స్ అయ్యావు, అంటే మాకంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. ఆ ఎక్స్పీరియన్స్ మాకేం టిప్స్ ఇవ్వాలనుకుంటున్నావు? మీరు కూడా ఇప్పుడు లైట్ గా ఎదుగుతున్నారు, కానీ మీరు కూడా ఇప్పుడు జాబ్ చేస్తున్నారు, కానీ మీ అమ్మ నాన్న జాగ్రత్త. మీ ఇప్పుడు ఏంటంటే మీ ఆఫీస్ లో చాలా మంది బ్యాక్ సైడ్ చెప్పేవాళ్ళు ఉండరు, మా ఆఫీస్కి రా, కంపెనీకి రా, అదిరా ఇదిరా. అమ్మాయిలు కూడా చాలా మంది ఆఫీసులలో చాలా మైకం చేసే వాళ్ళు ఉంటారు, మీరు కూడా జాగ్రత్త. ఇంకా అట్లానే మన యూట్యూబ్ ఛానల్ ఫాలో చేసుకోండి, లైక్ చేసుకోండి. కష్టంగా చేస్తారు. సో మనోజ్ అయితే మంచి టిప్స్ చెప్పాడు. సో తన క్రష్ నుంచి ఆల్రెడీ అప్డేట్ అయిపోయినాడు. తను క్రష్ నుంచి క్రష్ కి ప్రపోజ్ చేసి తను అనుభవించిన తర్వాత తను ఇబ్బంది పడి మనకు కూడా చిన్న పిల్లోడుగా తన సలహా ఇస్తున్నాడు అనమాట. ఓకే, సో ఇప్పుడు హర్షని అడుగుదాం. హర్ష, యువర్ ఎక్స్పీరియన్స్, ఐ వాంట్ వెరీ ఎక్సైటెడ్ టు హియర్ యువర్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా అన్న పక్కన ఉన్నాడు, నిజాలు చెప్పకూడదు, కానీ నేను ఎప్పుడు అన్నలాగా ఫీల్ అవ్వలేదు, చాలా బెస్ట్ ఫ్రెండ్ లాగే. అంటే మీకు ఆన్ కెమెరా తెలియదు కానీ మేము చాలా డిస్కస్ చేస్తాం అనమాట. లైక్ చాలా పర్సనల్ థింగ్స్ డిస్కస్ చేస్తాము, లైక్ లైఫ్ మ్యాటర్స్ డిస్కస్ చేస్తాము, ఎవ్రీథింగ్. లైక్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా మూవ్ అవుతుంటాం. సో ఆ బాండ్ ఉంది కాబట్టి, అండ్ ఆ క్రష్ అనేది మరి అంత ప్రైవేట్ గా నేను దాచాల్సిన అక్కర్లేదు కాబట్టి చెప్తున్నా. నేను ఆల్మోస్ట్ ఒక 5th క్లాస్ అనుకుంటా, ఒక మేడం పైన క్రష్ ఉందన్నమాట. రియల్ గా చెప్పాలంటే నాకు ఎందుకు నచ్చిందంటే చాలా you tell like Arjun Reddy, like I'm crushed with madam. I'm very excited. నాకు ఆ ఏజ్ లో నాకు తెలియదు, అంటే మా ఏజ్ వాళ్ళ పైన నాకు లవ్ అనేది కలగలేదు అనమాట. మేడం చాలా అందంగా ఉండే, చాలా లాంగ్ హెయిర్. మేడం అయితే కొంచెం షార్ట్ గానే ఉండే, బట్ లాంగ్ హెయిర్. నువ్వు
ఎట్లా అంటే నేను నీ దగ్గర చదువుకున్నావు కాబట్టి నువ్వు ప్రాపర్టీ చెప్తే నేను కాదు నువ్వు ప్రాపర్టీ చెప్తే నేను ఏకంగా ప్రోడక్ట్ పేరు చెప్పేటట్టుంది. ఓకే, అందుకోసం నేను ఎక్కువ క్లియర్ గా చెప్పాలనుకోవట్లేదు. సో నేను ఎప్పుడైనా మా ఊర్లో తిరిగేప్పుడు కూడా అటు సైడ్ వెళ్తున్నప్పుడు కనిపిస్తుంది ఏమో అని ఒకసారి అలా చూస్తా. అంటే అదే పనికి అయితే ఇప్పుడు వెళ్ళలేదు, నాకు వర్క్స్ ఉంటాయి కాబట్టి. సో అంటే ఇప్పుడు 5th క్లాస్ అంటే అప్పుడు క్రష్ ఉండేది, కానీ దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి తెలియదు. ఆమె మామూలుగానే కొడుతుండే, ఇంకా స్లేట్ తీసుకుని ఇంకా క్రష్ అలాంటివి చెప్తే ఇంకుంటదా. 2001. సో ఆమె పైన క్రష్ ఉండే అనమాట. ఇప్పుడు అది ఎలా అంటే ఎప్పుడైనా లైక్ ఆ స్ట్రీట్ లో వెళ్తున్నప్పుడు కనిపిస్తే చూసి హ్యాపీగా ఫీల్ అవుతా. ఇంకా నార్మల్ గా మా క్లాస్ పైన క్రష్ అంటే నాకు అందరూ బాగుంటారు, ఇంకా అందరూ క్రష్ అనే అనిపిస్తుంది. అండ్ నేను చాలా ఎక్స్ప్రెసివ్ అనమాట. సో చాలా మందికి లైక్ వాళ్ళు బాగున్నారు అనేసి బాలేరంటే బాలేరని చెప్పాను. ఆల్మోస్ట్ బాగున్నారని చెప్తా, ఎందుకంటే అలా చెప్తేనే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు కాబట్టి. ఫ్యాక్ట్ అది. సో ఇదనమాట నార్మల్ గా. అంటే పులిహోర రాజా అప్పటికే 5th క్లాస్ కి పులిహోర రాజా. ఓకే, అప్పటి నుంచి స్టార్ట్ చేశాను కదా, అది ఫౌండేషన్. ఓకే, పులిహోర ఫౌండేషన్ తో వచ్చిన. ఓకే, ఇట్స్ ఫైన్. సో ఓకే డెవలప్మెంట్ ఉంది. సో అంటే ఈ ఫ్లటరింగ్ అనేది 5th క్లాస్ నుంచి స్టార్ట్ అయిందా లేకపోతే ఎట్లా? 7th అట్లా? నేను అప్పట్లో చాలా వైలెంట్ ఉండే అనమాట. అంటే అమ్మాయిలతో గొడవ పడ్డం అట్లంతా జరుగుతుండే. కొంచెం ఏజ్ పెరిగి నాకు కూడా కొంచెం హార్మోన్స్ అది చేంజ్ అయ్యాక వాళ్ళతో గొడవ పడకూడదు, అంటే ఉండాలి అని. అంటే నేను పర్టికులర్ గా ఏమంటున్నా అంటే ఎప్పుడు నీకు ఫ్లటరింగ్ అనేది తెలిసింది? ఓకే, నాకు ఈ ఫ్లటింగ్ చేయడం కానీ లేదంటే కొంచెం ఈ వే అంతా నాకు ఒక 8th 7th కాదు కానీ ఒక 8th 9th 10th నుంచి తెలిసిందనమాట. లైక్ ఓకే, ఈ ఫీలింగ్ కూడా బాగుంటుంది, ఇది కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయాలి, ఇది కూడా ఒక ఐడెంటిటీ మనకు ఉంటే కొంచెం ఫ్రెండ్ సర్కిల్ పెరుగుతుంది, ఒక వాల్యూ ఉంటుంది ఫ్రెండ్ సర్కిల్, ఒక ఇలాంటి ఫీలింగ్ అయితే ఉండేది. ఓకే, సో నీకు 8th 7th 8th లోనే యూ విల్ బి అంటే అమ్మాయిలతో ఇప్పుడు చాలా మంది భయపడతారు మాట్లాడడానికి, నువ్వు అప్పుడే మాట్లాడడం అంటే యాక్చువల్ చెప్పాలంటే నేను ఎప్పుడు మాట్లాడలేదు. నేను అమ్మాయిలతో మాట్లాడడం మొదలు పెట్టింది ఇంకా డిగ్రీ నుంచి. ఎందుకంటే నా 10th క్లాస్ వరకు నేనంతా స్పోర్ట్స్ గేమ్స్ అలానే అక్కడంతా బయట ఉంటుండే, క్లాస్ కూడా అటెండ్ అవుతుండే, చదువుతుండే కూడా. నేను ఎక్కువ అనకూడదు అనమాట. డిగ్రీలో నుంచి మాట్లాడడం స్టార్ట్ అయింది, ఎందుకంటే అప్పుడే నాకు కో ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది. ఇంకా ఇంటర్మీడియట్ అంటే కాలసముద్రంలో నాకు అదొక వరల్డ్, అదే నీకు తెలిసిందే, నువ్వు కూడా కాలసముద్రంలో చదివే కాబట్టి. ఎస్, సో నాకైతే ఫ్లటరింగ్ అనేది తెలిసింది అయితే కంపల్సరీ చెప్తున్నా. నాకు పీజీ ఫస్ట్ ఇయర్ లోనే. సో నాకు అమ్మాయితో మాట్లాడితే ఏమనుకున్నా అంటే, సో నేను చిన్నప్పటి నుంచి నాకు ఇంటర్మీడియట్ ఆ ఏజ్ లో ఉన్నప్పటి నుంచి కొద్దిగా ఎయిమ్స్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల ఐఎమ్ ద క్రియేటివ్ మైండ్ అనేది నాకు అర్థమైంది. క్రియేటివ్ మైండ్ ని ఎక్స్ప్రెస్ చేసిన ధైర్యం లేదనమాట. సో ఎప్పుడైతే డిగ్రీ ఫస్ట్ ఇయర్ అలా వెళ్ళినప్పుడు స్టేజ్ ఫియర్, ఫస్ట్ స్టేజ్ ని యూటిలైజ్ చేసుకోవడం వల్ల అమ్మాయిలతో మాట్లాడడం కూడా నాకు సులభమైంది. అప్పటి నుంచే ఫ్లటరింగ్ ఈజీ అయింది అనమాట. ఫ్లటరింగ్ అయినప్పుడు మూవ్ అవ్వడానికి క్యాజువల్ ఉంది. ఓకే, ఇప్పుడైతే నువ్వు 10th క్లాస్ వరకు చెప్పావు, 10th క్లాస్ డిగ్రీ వరకే. సో ఇప్పుడు కొద్దిగా స్టేజ్కి వెళ్దాము. సో డిగ్రీ నుంచి తీసుకుందాం. డిగ్రీ నుంచి క్రష్ డిగ్రీలో క్రష్ ఏర్పడిందా లేకపోతే ఫీలింగ్స్ ఏర్పడినాయా? సో ఇవి ఐ వాంట్. మోస్ట్లీ డిగ్రీ ఇలా వచ్చిన తర్వాత మనం కూడా కొంచెం అప్డేట్ అయి ఉంటాం. సో ఆ క్రష్ అనేది పోయేసి మనకు ఒక లవర్ ఫీలింగ్ అయితే వచ్చి ఇప్పుడు ఒక క్రష్ యుగం అయిపోయింది. క్రష్ యుగం ఇప్పుడు వరకు క్రష్ యుగం గురించి డిస్కస్ చేసినావు. మేమంతా కూడా 2000 కిడ్స్ అనమాట. 2.5 అంటే 2007 2008 ఉంటాడు. సో వీఆర్ కన్సిడర్ 2000 కిడ్. సో క్రష్ యుగం అయిపోయింది. 10th క్లాస్ వరకు క్రష్ యుగం మాట్లాడేది ఉంటుంది. ఇప్పుడు నుంచి అసలైన స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కొంచెం పనులు కూడా అంటే అట్లే కాదు. సో పనులు కాదు, జస్ట్ ఇప్పుడు ఏమన్నా ఇంకా అప్డేట్ అంటే క్రష్ నుంచి కొద్ది వేరే లెవెల్ కి వెళ్తుంది, మాటలు ఫ్లటరింగ్ గా మారుతాయి. దాని గురించి డిస్కస్ చేద్దాం. నేను ఫస్ట్ హర్షని అడుగుదాం. నేను మీ నుంచి నేర్చుకుని ఏ పాయింట్ చెప్పాలి అని కన్సిడర్ చేసి చెప్తాను. సో అందరూ ఇవన్నీ రియల్ అనుభవాలు అంటే ఎవరు దాని గురించి మాడిఫికేషన్ చేసే ఉండవు, క్లియర్ గా చెప్తాము. సో సతీష్ ఇప్పుడు యాజ్ ఏ ఓల్డ్ గా కాదు, సో ఓల్డ్ కాదు పెద్దోనిగా, అంటే పెద్దోని కూడా నా ఏజ్ కదా, సారీ యాజ్ ఎక్స్పీరియన్స్ గాయగా. సో ఇప్పుడు సతీష్ని అడుగుదాము. తనకి ఇలా డిగ్రీ తర్వాత క్రష్ ఎలా ఉంటుంది? డిగ్రీ తర్వాత క్రష్ అంటామా లేకపోతే ఏమంటావు? నువ్వు చెప్పు సతీష్, నీ మాటలో విందాం అనుకుంటున్నా.
క్రష్ అనేది అందరికీ ఉండేది. అప్పుడు చెప్పినావు అది క్రష్ యుగం అయిపోయింది. క్రష్ యుగం అయిపోయింది. క్రష్ ఇప్పుడు కూడా క్రష్ చేయొచ్చా? సో వీఆర్ నాట్ వన్ మేబీ నా వాళ్ళకు క్రష్ ఉంటే క్రష్ అని చెప్పని, లవ్ స్టోరీ ఉంటే లవ్ స్టోరీ చెప్పని. ఓకే ఓకే, మాకేం పేర్లు అక్కర్లేదు, ఈ స్టోరీ కావాలి. మీరేం నేర్చుకున్నారు, అది సక్సెస్ లో ఉందా, ఏమైంది? ఓకే, లవ్ స్టోరీ అనేది బీటెక్ లో ఉండింది. ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్. అంటే డైరెక్ట్ ఇంకా పునాది వేసుకుని డైరెక్ట్ వెళ్ళిపోయినావు ఇంకా. అంటే చిన్నప్పటి నుంచే కాదు సతీష్, నాకు డౌట్. మేము నాకు సతీష్ తెలిసినంత వరకు సతీష్ వెరీ సైలెంట్, బట్ అప్పటి నుంచి డైరెక్ట్ ఫౌండేషన్ నుంచి డైరెక్ట్ మిద్దె ఎట్లా కట్టాడని నేను ఆలోచిస్తాను. సో క్రష్ ని ఎట్లా నువ్వు ఎలా ఫీలింగ్ నీకు ఎలా ఇదైంది? సో క్రష్ అప్పుడు క్రష్ అనుకున్నావా, లేకపోతే మాట్లాడిద్దాం అనుకున్నావా, డైరెక్ట్ ఇంక పోదాం అనుకున్నావా చేసి? అట్లాంటివి మాట్లాడకూడదు. లవ్ అనేది ఉండింది తన మీద ముందు నుంచి. అంటే ఈ టైంలో ఫేస్ కనపడకూడదు అనమాట. నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా. సతీష్ బ్రో అయితే తను లవ్ చేసిన అమ్మాయి పేరు చెప్పట్లేదు, కానీ ఒకవేళ అమ్మాయి ఈ వీడియో చూస్తే ఆయన కోసం కామెంట్ చేయండి. షూర్ గా తను ఏదైనా ఫేక్ గా చెప్తుంటే రియల్ స్టోరీ మీరు కామెంట్ లో మెన్షన్ చేయండి. బీటెక్ లో లవ్ అనేది ఉంది. ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్ నుండి నేనే ప్రపోజ్ చేసిన. ఏమంటే నైట్ టైం అంత బాగా మాట్లాడుతున్నా. ఒకరోజు అమ్మాయితో మాట్లాడేటప్పుడు ఆ రోజు నైట్ ప్రపోజ్ చేసిన. ఆ అమ్మాయి నీకు ఇష్టం ఉందా లేదా అని అడిగితే నేనే ముందే చెప్దాం అనుకున్నా, నువ్వే ఫస్ట్ చెప్పేసావు అని చెప్పింది ఆ అమ్మాయి. తర్వాత అలా జరిగింది. తర్వాత ఇంటర్న్షిప్కి వెళ్ళడాలు. లవ్ ఇంటర్న్షిప్ కాలేజ్ ఇంటర్న్షిప్. త్రివేంద్రంలో 10 days ఉన్నాం. మేము ఇద్దరమే కాదు, ఇంకా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అందరం సపరేట్ అక్కడ గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు. సో ఒక్కొక్కరు ఫిక్స్ చేసుకుని పోయినా ఇక్కడ నుంచి ఇంటర్న్షిప్ లోనే ఇంటే బాగా. అంటే అలానే కాదు, కన్ఫర్మ్ గా చేయాలి కదా. ఇంటర్న్షిప్ చేయకుండా 3 credits అనేవి ఉంటాయి అన్నమాట. ఇంటర్న్షిప్ చేయాలి, సర్టిఫికెట్ ఇవ్వరు. ఇంటర్న్షిప్ సర్టిఫికెట్ ఇవ్వరు, మనం కూడా అది పూర్తిగా చేసినట్టు. ఓకే ఓకే కరెక్ట్. తర్వాత బానే ఉండింది కరోనా టైం వరకు. తర్వాత ఏదో తనకి ఇష్టం లేదా అదే ఇది అని చెప్పేసింది. ఓకే సతీష్, సో బాగుంది నీ స్టోరీ అయితే. సో ఇప్పుడు నువ్వు చెప్పు, ఇప్పుడు నీ క్రష్ చెప్పావు, లవ్ చెప్పావు. సో క్రష్ నుంచి లవ్ గా కన్వర్ట్ అయితే బాగుంటుందా, లేకపోతే ఎట్లా ఊరికే జస్ట్ మనం కూడా మన లైఫ్ మీద ఫోకస్, లేకపోతే మనం వేరే వాళ్ళ మీద ఫోకస్ చేస్తే బాగుంటుందా? లైఫ్ కెరీర్ పైన బాగుంటుందా, లేదంటే లేదు మనం రెండింటిని బ్యాలెన్స్ చేయొచ్చా లేదా, అవుతుందా లేదా? లైఫ్ మీద ప్రోగ్రెస్ చేయడం, స్టడీ మీద ప్రోగ్రెస్ చేయడం అదంతా ఒకటి. కెరియర్ మీద ప్రోగ్రెస్ చేయడం. కానీ మనల్ని నిన్ను అర్థం చేసుకునే అమ్మాయి వచ్చిందంటే నీ లైఫ్ బాగుంటుంది. అది నువ్వు అప్ అండ్ డౌన్ లో ఉన్నప్పుడు కూడా నీకు సపోర్ట్ ఇవ్వాలి. ఊరికి నువ్వు బాగున్నప్పుడు వచ్చి నీకు సపోర్ట్ ఇవ్వడం కాదు, అప్ అండ్ డౌన్ లో ఉన్నప్పుడు కూడా సపోర్ట్ ఇవ్వాలి. నేను ఇలాంటి మీరు చెప్తున్నారు ఇలాంటి మూవీస్ లో మాత్రం చూసాను. మూవీస్ లోనే కాదు, ఉంటారు మళ్ళీ అందరినీ దొరకడం మనకు చాలా కష్టం. చెప్పలేము అది, మన ఫేట్ అది. అవును, అలాంటి అమ్మాయి దొరికితే మటుకు ఖచ్చితంగా అది కష్టమైన ఏమైనా. కానీ మళ్ళీ ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని చేసుకోవాలి. కానీ ఎంత కష్టమైనా మనం వెళ్ళిపోయి చేసుకోవాలి. అట్లాంటివి అది చాలా నాకైతే ఇంతవరకు మనం డిస్కస్ చేసిన దాంట్లో ఈ పాయింట్ అయితే చాలా నచ్చింది అనమాట. మీ లవ్ ఎంత స్ట్రాంగ్ అయినా అవ్వనివ్వండి, లేదంటే మీరు ఎంత రిచ్ అయినా అవ్వనివ్వండి, పేరెంట్స్ ని ఒప్పించి చేసుకోవడంలో మీకు కూడా ఒక హ్యాపీనెస్ ఉంటుంది. రేపొద్దున మీరు ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు లైక్ బోత్ ఫ్యామిలీస్ అనేవి మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో నాకు ఈ పాయింట్ చాలా నచ్చింది. ఎస్ సతీష్, సో నాకేమంటే ఇక్కడ అంటే నీకు ఇప్పుడు క్రష్ లవ్ కన్వర్ట్ నష్టమా లాభమా అంటే నువ్వు చెప్పిన పాయింట్ నేను తీసుకుంటున్నది ఏమంటే మనకు ఒక అమ్మాయి అనేది మన లైఫ్ కి సపోర్ట్ చేసేటట్టు ఉండాలి. అది మనకి భారం ఏంటంటే అది నాట్ ఇట్ ఇస్ టాక్సిక్ రిలేషన్షిప్ లో ఉంటుంది. అలా అని కాదు, నీకు నిన్ను అర్థం చేసుకునే అమ్మాయి వచ్చింది అనుకో నీ లైఫ్ బాగుంటుంది. నిన్ను అర్థం చేసుకునే అమ్మాయి వచ్చింది అనుకో నీ లైఫ్ నాశనం అయిపోతుంది. అదే చెప్తున్నా, అదే నా ఒపీనియన్ అదే కన్వే చేస్తున్నా. సో వెన్ ఇట్ ఈస్ సపోర్ట్స్ టు యువర్ ప్రోగ్రెస్, సో ఇట్ ఈస్ వెరీ గుడ్. like another is it is very convert into toxic. That time we will be break up. Support చేసే వాళ్ళే మనకు లవ్ ఉంటుంది. ఎందుకంటే
సపోర్ట్ చేయని వాళ్ళే మనకు ఎందుకు అవసరం లేదు. నా దృష్టిలో కూడా అంతే సేమ్. మనకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళే ఇంపార్టెంట్. మీరు లవ్ చేయడం తప్పు కాదు, మరి మనం లవ్ చేసినామని చెప్పి పేరెంట్స్ కోసం వదులుకోవడం నేను తప్పు అని చెప్పాను. వాళ్ళ కోసం వెయిట్ చేయండి, చేసిన ఇంకా చదువుకోండి, ఫస్ట్ చదువుకోండి. చదువుకోండి ఫస్ట్. అందరికి ఇప్పుడు అది ఇండివిజువల్, అది సో ఇండివిజువల్ గా ఉంటుంది. సో ఓకే ఓకే, అన్ని ఎంజాయ్ చేయండి. నేనైతే ఒకటి చెప్తా, చదువుకోండి, మంచి మార్క్స్ తెచ్చుకోండి అని నేను చెప్పాను. ఫుల్ గా ఎంజాయ్ చేయండి. మనకు ఉన్నది ఒక్కటే లైఫ్. ఎంత ట్రావెల్ చేస్తారో అంత మాక్సిమం ట్రావెల్ చేయండి, అంత ఎంజాయ్ చేయండి. ఈక్వల్ టు మనకు కెరియర్ ని కూడా హ్యాండిల్ చేస్తూ వెళ్ళండి, అంతే. నైస్ లైఫ్ అంతే, అన్ని కూడా చూడాలి. ఎస్, నైస్ పాయింట్ హర్ష. ఓకే, ఇప్పుడు మనోజ్ సైలెంట్ గా ఉన్నాడు. మనోజ్, నేనేమంటే నువ్వు ఎన్నో క్లాస్ వరకు చదువుకున్నావు? నీకు ఆ తర్వాత కూడా ఏమన్నా మళ్ళీ క్రష్, ఏమైనా క్రష్ అంటే ఎవరైనా ఇష్టమైన వాళ్ళు తగినారు, ఎక్కడైనా కనిపించారా, తగినారా? ఫీలింగ్ కలిగిందా? సరే, నీకెవరి ఇంతవరకు నువ్వు ఈ వర్క్ చేస్తుంటావు, లైక్ చెఫ్ గా చేస్తున్నావు హాస్టల్లో, చాలా మంది పరిచయం అయి ఉంటారు. ఎవరైనా నచ్చినట్టు అనిపించిందా? వాళ్ళపైన ఏదైనా ఫీలింగ్స్ ఏర్పడ్డాయా? యాక్చువల్ గా ఈ క్వశ్చన్స్ అడిగి నేను ఈ పిల్లల్ని ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. బట్ ఎందుకంటే మనము అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలి. యాజ్ ఏ కిడ్ గా మీరు కూడా చాలా మందిని ఇష్టపడి ఉంటారు. సేమ్ క్వశ్చన్ ఇక్కడ మనసు కూడా స్టోరీ చెప్పేసావు, ఆ స్టోరీ తర్వాత ఇంకో స్టోరీ ఉందా అట్లేదా, లేదు ఉందా లేదా చెప్పి ఇచ్చేసాం. ఇంకా స్టోరీ అంటే ఏం లేదు, కాకపోతే అందరూ ఎలా ఉంటారో నేను ఇంకా అంతగాడికి నా బట్టలు వాళ్ళని చూసి నేను వాళ్ళ ఎలా ఎప్పుడు ఎదుగుతానా అనే అదొక ఆలోచనలో ఉంటది. వాళ్ళ బట్టలు వాళ్ళని చూస్తుంటే నేను అలాంటి బట్టలు వేసుకొని నేను తిరగాలని నాకు కూడా ఉంటది. కాకపోతే ఇంట్లో వాళ్ళ పరిస్థితి వల్ల నేను ఇట్లా వర్క్కి రావాల్సి వచ్చింది. కానీ నన్ను అందరూ సపోర్ట్ చేయండి. మమ్మల్ని అంతా అంటే మా చిన్నప్పుడు నుంచి బాధలు చెప్పేసినాం, నాదంతే. ఎంత ఇక్కడ నేను వచ్చేసి బెంగళూరులో అయితే నన్ను ఇట్లా మేము పీజీలో అయితే ఉన్నాము, నన్ను అయితే ఎలా చూసుకుంటున్నారో నా సొంత అన్నలాగా చూసుకుంటున్నారు. ఇక్కడ నాకైతే ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ మనోజ్, మీకు ఇంకోటి ఆఫర్ వచ్చేసింది. మీకు మనోజ్ స్టోరీ చెప్పమంటే బయోగ్రఫీ చెప్పేసినాడు. ఫస్ట్ నుంచి మీరు చూసుకున్నట్టయితే మనోజ్ బయోగ్రఫీ అంతా ఉంటుంది, బాగా చెప్పినాడు అనమాట. సో ఖచ్చితంగా ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ మనోజ్ అయితే. ఐ విల్ బి వెరీ ఇన్స్పైర్డ్. నా తమ్ముళ్ళగా చూసుకుంటాను మనోజ్ అయితే, మేము అందరూ కూడా తమ్ముళ్ళగా ఫీల్ అవుతాము. ఎందుకంటే నేను అంతే రియల్ గా లైక్ తమ్ముడు లాగానే ఎప్పుడు లైక్ పేరు పెట్టి పిలిచేది కూడా చాలా తక్కువ అనమాట. తమ్ముడు అనే పిలుస్తాం నేను. ఇప్పటి వరకు మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు. అండ్ అతను కూడా నేను ఇంతవరకు నేను ఫ్రమ్ ది లైక్ 6th క్లాస్ నుంచి హాస్టల్లో ఉన్నా. 6th నుంచి 10th వరకు మా ఊర్లో ఉన్నా. తర్వాత ఇంటర్మీడియట్ లో కాలసముద్రం, ఇంకా రిమైనింగ్ అంతా వేరే ప్రతిదీ నాకు 6th క్లాస్ నుంచి హాస్టల్లో ఉన్నా. లైక్ అందరు చేసిన వంట నేను తిన్నా హాస్టల్లో, చెఫ్స్. బట్ మనోజ్ ఎలా అంటే మనకు చాలా బాగా చేస్తాడు, ఓపిక ఉంది. నిజంగా నాకైతే వంట కూడా చాలా బాగా చేస్తాడు. రెసిపీస్ అన్ని కూడా టేస్ట్ చేశాను నేను. మంచి ఫ్యూచర్ ఉంది మనోజ్. మనోజ్ అయితే అలా కష్టపడతాడు. మనోజ్ ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే కష్టం గురించి చెప్పంటే తనకి ఎప్పుడు తన కష్టము తర్వాత తన స్టోరీ కూడా చెప్పేసినట్టు తనకి ఇంకా లైఫ్ లో ఏది లేదు, కష్టం తెలుసు బాగా. మళ్ళీ తనకు తిరిగిన చిన్న స్టోరీ బాగానే ఎక్స్ప్లెయిన్ చేశాడు మనోజ్ అయితే. సో వి గో టు ద పాయింట్. ఎస్ హర్ష, నువ్వు చెప్పు ఇప్పుడు. సో నువ్వు ఇంకా కన్క్లూడ్ చేయలేదు. నువ్వు ఐ థింక్ యువర్ డన్ ఎంబీఏ కూడా చదివినాడు హర్ష. సో డిగ్రీ నుంచి ఎంబీఏ వరకు హర్ష. ఐ విల్ ఆస్క్, లైక్ సతీష్ చెప్పేశారు, సతీష్ తన స్టోరీ చెప్పేశారు. సో క్రష్ కానీ నీకేమైనా స్టోరీ చెప్పాలనిపిస్తే స్టోరీ కానీ యూ విల్ బి షేర్ డిగ్రీ నుంచి. నా స్టోరీస్ అన్ని సక్సెస్ స్టోరీస్ అయితే కాదు ఇప్పటి వరకు. స్టోరీస్ ఉన్నాయా? స్టోరీ కాదు అట్లయితే ఇప్పుడు ఎలా అంటే తెలుసు కదా. స్టోరీస్ ఉన్నాయా? స్టోరీ ఉన్నాయా అది చెప్పు ఫస్ట్. కన్ఫర్మ్ స్టోరీసా? ఫస్ట్ స్టోరీ ఉండే, స్టోరీస్ అయిపోయాయి. బట్ ఒక స్టోరీతో ఎండ్ చేశాను రీసెంట్లీ. చాలా, ఎందుకంటే నేను చాలా స్పిరిచువల్ గా చాలా ప్రదేశాలు తిరిగిన తర్వాత నాకు ఒకటి రియలైజ్ అయ్యానమాట, లైఫ్ లో ఒకరు ఉంటేనే అది బాగుంటుంది అనేసి. సో ఒక స్టోరీతో ఎండ్ చేశాను. అది ఎటు వెళ్తుందో చూడాలి మళ్ళీ. ఇంకా స్టార్టింగ్ లో ఫ్రమ్ ది, ఎందుకంటే అప్డేట్ అయినప్పుడు అంటే ఇంకా నేను డిగ్రీ అప్పటి నుంచి అనమాట. అప్పుడు నేను ఒక అమ్మాయిని లవ్ చేసి ఉండే. అమ్మాయిది లైక్ నేను డిగ్రీ చదివిన సమ్ లైక్ ఆ ఏరియానే, లైక్ కొంచెం దూరము ఆ ఏరియానే వస్తుంది.
ఎలా అంటే సమ్ ఈవెంట్ ఉండే మా కాలేజ్ లో, నేను అప్పుడు డైరెక్ట్ గా చెప్పేసా. ఫస్ట్ లో ఎలా అంటే నాకు కూడా భయమే, అమ్మాయికి మాట్లాడాలన్నా అదంతా. నువ్వే కాదు 5th క్లాస్ లోనే భయపడలేదు. నీకు అర్థమవుతుందా? నేను 5th క్లాస్ లో నేను మేడం ని ఇష్టపడ్డా, కానీ ఆమెతో ఎక్స్ప్రెస్ చేయలేదు. ఇప్పుడు 5th క్లాస్ లోనే నీకు ఇప్పుడు నేనేమన్నా అంటే 5th క్లాస్ లోనే బేస్ పడింది. ఇంకా డిగ్రీలో సతీషే భయపడలే, ఇంకా డైరెక్ట్ పాయింట్ కి వచ్చేసినాడు. సో నువ్వు ఎందుకు భయపడినావు? భయపడేదంటే నాకు చేయాలి. అదే నేను అంటున్నా. నాకు అర్థమైంది ఏమంటే లవ్ అంటే అది కన్వర్ట్ అయ్యేటప్పుడు కొద్దిగా ఫియర్ ఉంటది. అది అప్పుడు క్రష్ ఫియర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫియర్ అనమాట. రిజెక్షన్ ఫియర్, వేరే వాళ్ళకి చెప్తుందా అదొక ఫియర్, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫియర్ ఉంటుంది. నా ఫియర్ ఏంటంటే ఇంకా నాకు మరి అప్పుడేమంత ఐడియాస్ ఉండేది కాదు. అంటే ఇలా రియాక్ట్ అవుతుందా చెప్తే, లేదు ఒకవేళ తను ఇలా రియాక్ట్ అయినా కూడా, కోపం అయినా కూడా మనం దీన్ని ఈ సిచ్యువేషన్ ఇలా హ్యాండిల్ చేయొచ్చా, నాకు అంత క్లారిటీ ఉండేది కాదనమాట. ఆ డిగ్రీ ఫస్ట్ ఇయర్ లోనే ప్రపోజ్ చేసేసా. ఫస్ట్ సెమ్ లోనే అమ్మాయి మా క్లాసే. రిమైనింగ్ లైక్ మీకు తెలుసు డిగ్రీలో సెమిస్టర్స్ ఉంటాయి. లైక్ ఫస్ట్ సెమిస్టర్ లో ప్రపోజ్ చేశాను, రిజెక్ట్ చేసింది. మొత్తం ఆ సెమిస్టర్ అంతా ఫేస్ చేసా అమ్మాయిని. ఇది చాలా కష్టంగా ఉంటుంది. రిజెక్షన్ ఫేస్ కదా. నాకు ఇప్పుడు ఒకటి రియలైజ్ అయ్యాను. ఏది రియలైజ్ అయ్యాను? సారీ హర్ష, నాకు రిజెక్షన్ ఫేజ్ లేదు, అది ఎక్స్పీరియన్స్ చేయలేకపోయినా. ఆ రిజెక్షన్ ఫేజ్ ని ఎక్స్పీరియన్స్ చేయలేకపోయినా నేను. సో నాకు ఏదో కావాలనుకుంటే దానికి ఖచ్చితంగా అదేదో అంటారు కదా, నాకు దక్కనేది ఇంకోటి నాకు దక్కాలనేది అనమాట. రిజెక్ట్ చేసి నేను ప్రపోజ్ చేశాను అనమాట. ఇలా నువ్వు అంటే ఇష్టము, నార్మల్ గా లవ్ యూ చెప్పేసి ఇంకా నార్మల్ గా ప్రపోజ్ చేశాను. తను ఏదో తన రీజన్స్ ఏదో చెప్పింది, అది ఇది చెప్పింది. ఆ రీజన్స్ ఏదో నాకు చెప్పనక్కర్లేదు, ఇప్పుడు చెప్పింది అనమాట. ఓకే లైట్ అనేసి నేను తీసుకున్నా. అయినా నేను ఆ రిజెక్షన్ ఫేస్ నేమో అంత డౌన్ గా తీసుకోవాలి, ఎందుకంటే నేను జస్ట్ నార్మల్ గా లవ్ చేశాను అమ్మాయిని. జస్ట్ ఆ ఫీలింగ్ వచ్చింది. ట్రైల్ చేసావు అంటే అదే మీకు పర్మనెంట్ అనేది అట్లా ఏం లేదు, జస్ట్ ప్యూర్ లవ్ కూడా చెప్పలేను నేను. ఓకే, ఎందుకంటే నేను బాధపడలేదు. లవ్ చేసి బాధపడినప్పుడే అది ట్రూ లవ్ అట్లండి. సో ఓకే, నువ్వు చెప్పింది నాకు లవ్ చేసి బాధపడితే ట్రూ లవ్ అని. సో నేనేమంటున్నా అంటే ఇంటెన్షన్ గా ఆ టైంలో నాకు తెలిసినంత వరకు హర్ష, ఓకే యాజ్ ఎ బ్రదర్ గా నేనేమనుకుంటున్నా అంటే నేను ముందే ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని చెప్తున్నా యాజ్ ఎ అట్రాక్షన్ అనుకున్నా. అంటే అట్రాక్షన్ ఇక్కడ ఇంకోటి ఉంది, మనము క్రష్ లవ్ మధ్యలో అట్రాక్షన్ మర్చిపోతున్నాం. అట్రాక్షన్ అది ఇన్ఫాచ్యులేషన్ అంటారు చూడు, ఆ మైండ్ లో మనం అట్రాక్షన్ అంటే ఇంకొక, ఎందుకంటే కమ్యూనికేషన్ అట్రాక్షన్ ఇప్పుడు వీవింగ్ ఉంటుంది ఇక్కడ, మనం చూస్తాం అంతే, అది అట్రాక్షన్ వేరే, కానీ వాయిస్ అట్రాక్షన్ వేరే అన్నమాట. సో అప్పుడు అది ఇన్వాల్వ్ అయినప్పుడు కొద్దిగా ముందుకు వెళ్తుంది. అయినా నాకు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా, అంటే నాకు రిజెక్ట్ చేయని తర్వాత అన్ని కొంచెం కలిసి వచ్చాయి. నేను స్టడీస్ పైన ఫోకస్ చేయడం గానీ, లేదంటే నేను నా ఇండివిజువల్ గా ఎంజాయ్ చేయడం కానీ అంత మంచిగా ఉందన్నమాట. అదే లవ్ లో ఉంటే కష్టంగా బ్యాక్లాగ్స్ ఉండేది. మేబీ అక్కడ కొంచెం ఏదైనా కెరియర్ బ్రేక్ అలా వచ్చేది అనమాట. ఓకే, నాకు ప్రతిదీ పాజిటివ్ గానే జరిగింది. అలానే ఎంబీలో కూడా అంతే. ఓకే హర్ష, ఇప్పుడైతే నీది ఇప్పుడు మనం వీడియోని ఇంకా త్వరగా ముగిస్తాం అనుకున్నాం, కానీ నీ డిగ్రీదే ఎక్కువ అయిపోతుంది. సో ఎంబీఏ సపరేట్ పార్ట్ చెప్తావు, 3 పార్ట్లు చేస్తున్నావు. నీ స్టోరీలతో దీన్ని 3 పార్ట్లు చేద్దాము. సో ఇప్పుడు అయిపోయింది, ఇంకా సతీష్ కంప్లీట్ చేసి కాబట్టి ఓకే నా డిగ్రీ స్టోరీ చెప్తాను. సో డిగ్రీలో ఏంటంటే ఇంకా ఇంటర్మీడియట్ ఉన్నది బాయ్స్ హాస్టల్ అనమాట. ఓకే 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 యాజ్ ఎ బ్రదర్ గా వీడియో కోసం మరి అంత డెప్త్ గా వెళ్ళకు, మామూలుగానే చెప్పు. ఎందుకంటే మనలాంటి వాళ్ళకు ఎలా లైక్ లవ్ ఎఫెక్ట్ అవుతుంది కెరియర్ పైన, నాకు ఆ పాయింట్ వ్యూ నీ నుంచి వినాలని ఉంది. ఎందుకంటే నాకు నీ లవ్ స్టోరీ నాకు పర్సనల్ గా తెలుసు. నాకు కెమెరా ముందు పెట్టాలని అయితే నాకు లేదు, కానీ నాకు నిన్ను దగ్గర నుంచి చూసి నీ మైండ్ సెట్ నాకు తెలుసు కాబట్టి నీ నుంచి ఏది రాబడితే వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అని నాకు ఆ ఉద్దేశమే కావాలి. అందుకోసము లవ్ వల్ల కెరియర్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది యూత్ కి, నాకు ఆ ఉద్దేశం నీ నుంచి కావాలి. ఎస్ హర్ష, సో ఇట్ ఈస్ వెరీ గుడ్ క్వశ్చన్. సో అదే నన్ను తెలిసిన వ్యక్తిగా ఈ కోణం నువ్వు ఎప్పుడు చూసినావు, కానీ ఐ విల్ బి అబ్జర్వ్ లైక్ లవ్ స్టోరీని బాగా క్లియర్ గా అబ్జర్వ్ చేసిన వ్యక్తిగా, ఎక్స్పీరియన్స్ చేసిన వ్యక్తిగా చెప్తాను. నా చుట్టుపక్కల ఎక్స్పీరియన్స్ చేసిన వ్యక్తిగా చెప్తాను. సో ఇక్కడ ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లవ్ ని మనం ఎలా యాక్సెప్ట్ చేయాలి, లవ్ రిజెక్షన్ కానీ లవ్ రిజెక్షన్ ఎలా యాక్సెప్ట్ చేయాలంటే నేను యూత్ కి చెప్పేది ఏమంటే, సో లవ్ అనేది ఓన్లీ పార్ట్ ఆఫ్ లైఫ్.
సో లవ్ అనేది ఒక లైఫ్ కాదు. సో ఇది నింటాం కానీ యాజ్ ఎక్స్పీరియన్స్ గా నేను కన్వే చేస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. లవ్ ఏ లైఫ్ కాదు, ఏది అన్ని కూడా పార్ట్ ఆఫ్ లైఫ్ అనమాట. సో ఏమవుతుందంటే సో మనము సక్సెస్ ని ఎలా యాక్సెప్ట్ చేస్తామో ఫెయిల్యూర్ ని కూడా అదే రకంగా యాక్సెప్ట్ చేయాలి. సో అలా యాక్సెప్ట్ చేసినప్పుడే మనకు ఈజీగా దాన్ని ఉంటుంది అనమాట. సో ఇంకోటి ఏమంటే నేను ఎస్ ఎ లవ్ రిజెక్షన్ క్యాండిడేట్స్ నేను చెప్పడం ఏమంటే గివ్ టైం, అంటే టైం ఇవ్వండి. సో మనకి కూడా లవ్ కంటే ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేవి మీ లైఫ్ లో జరగవచ్చు కంపల్సరీ. సో హోప్ అనేది ఉంటే మీకు లైఫ్ లో అది దానికంటే ఎక్కువ ప్రెజర్ ని, దానికంటే ఎక్కువ హ్యాపీనెస్ ని ఇవ్వచ్చు. డెఫినెట్ గా లవ్ కంటే ఎక్కువ హ్యాపీనెస్ ఉన్నాయి. దాన్ని నమ్మి ముందుకెళ్తే ఇలాంటి డిప్రెషన్ ఫేజెస్ గానీ లేకపోతే లవ్ నుంచి సక్సెస్ ఫెయిల్యూర్ అయిపోయి లైఫ్ లాంగ్ కోల్పోతున్నాం అనే భావన గానీ ఉండదు. సో వాళ్ళు బతుకుతారు. ఎస్, గివ్ టైం. సో అది ఉంటుంది, పెయిన్ అనేది ఉంటుంది. సో పెయిన్ ని టైం ఇచ్చి దాన్ని రియలైజ్ అయ్యి మీ దాని మీద ఫోకస్ చేయండి. ఏదన్నా స్టార్ట్ చేయాలి మన లైఫ్ లో, ఏది ప్యాషన్ వైపు. సో లవ్ కూడా ఒక ఐడెంటిటీని క్రియేట్ చేస్తుంది. ఐడెంటిటీని లవ్ కాకుండా వేరే ఎగ్జాంపుల్ ద్వారా చేసుకుంటే ఇట్ ఈస్ మచ్ బెటర్ అనమాట ఫర్ కెరియర్. సో ఫర్ కెరియర్. సో ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక స్టోరీ నేను చెప్పాలనుకున్నాను యాజ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఎట్లా అంటే మనం ఎలా తీసుకోవాలంటే లవ్ చేసిన వ్యక్తిని, ఇప్పుడు ఒక ఫాదర్ ఉంటారు. సో ఇప్పుడు మనకి కొన్ని మన ప్రజెంట్ సిచ్యువేషన్ లో కూడా జరుగుతున్నాయి. ఫాదర్ ఏం చేస్తారంటే తన కూతురు ఇలాంటి తన మాటను తప్పి వేరే దగ్గర వెళ్ళాలా అనుకుంటుంది, అంటే వెళ్ళకూడదు అనుకుంటారు. కానీ వాళ్ళ కూతురు ఏం చేస్తారు, తనకి ఇష్టం లేకుండా వ్యక్తితో సో లేచిపోయి మ్యారేజ్ చేసుకోవడము, లేకపోతే లేచిపోయి వాళ్ళ బాగుంది కాదని. అప్పుడు ఏమైందంటే తన తండ్రి లవ్ నే బ్రేక్ చేసినట్టు కదా. సో అలా మనం కూడా మెచ్యూర్ తో ఆలోచించి వాళ్ళ తండ్రి కంటే పెద్ద ప్రేమేం కాదు కదా మంది. సో అదే విధంగా మనం కూడా యాజ్ ఏ లవర్ గా లేకపోతే యాజ్ సపోర్టర్ గా మనం ఏం చేయాలంటే తను రిజెక్ట్ చేసి పోయినప్పుడు ఆ పర్సన్ తనని అండర్స్టాండ్ చేసుకోవాలి, తన సిచ్యువేషన్ అండర్స్టాండ్ చేసుకొని ముందుకి వెళ్ళగలిగితే యాజ్ ఏ ఫాదర్. ఇప్పుడు ఫాదర్స్ కూడా అట్లా ఇప్పుడు మారుతున్నారు, కానీ మనకంటే 5 years ముందు ఫాదర్స్ ఎలా అంటే వాళ్ళు అర్థం చేసుకోవాలా. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ కి ఎలా నా కూతురు ఎందుకు అలా చేసింది, లేకపోతే నా లవర్ ఎందుకు నన్ను అలా చేసింది అని అర్థం చేసుకొని మనం ముందు పోగలిగితే, అంటే ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ పెట్టగలిగితే వీఆర్ ఆల్ ఫైన్. లైక్ రిలేషన్స్ అనేవి కూడా అన్ని ఫైన్ గా ఉంటాయి అనమాట. సో రిలేషన్స్ ని అండర్స్టాండ్ చేసుకోవాలి, రిలేషన్ టాక్సిక్ చేసుకోకూడదు అనేది నా సజెషన్. హర్ష, చాలాసేపు డిస్కస్ చేసాం, చాలా విషయాలు తెలుసుకున్నాం. లైక్ లవ్, క్రష్, లైఫ్, సో మెనీ థింగ్స్ డిస్కస్ చేసాం. ఇలాంటి లైక్ రా టాక్స్ ఫ్రమ్ హాస్టల్ బాయ్స్, లైక్ ఒక బ్రదర్స్, ఒక ఫ్రెండ్స్, ఇలా మనకు చాలా విషయాలు అయితే రాబోతున్నాయి. ఒక సిరీస్ అయితే కంటిన్యూగా మనకు టైం ఉన్నప్పుడల్లా మీకు కంటిన్యూస్ గా ఇలాంటి ఇన్ఫర్మేటివ్, ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ లైఫ్ వాల్యూస్ అన్ని కూడా మీకు మన ఛానల్ నుంచి అయితే రాబోతున్నాయి అనమాట. సో డెఫినెట్లీ లైక్ ఆశ మనం చేద్దాము. సో ప్రతి సిరీస్ ఇప్పుడు ఈ రోజు అయితే క్రష్ సిరీస్ ఇది ఏం రాబోతుందని కూడా అది కూడా నేను ఇప్పుడు రివీల్ చేయాలనుకోవట్లేదు. ప్రతిదీ సస్పెన్స్. లైక్ ఏ టాపిక్ చేస్తున్నాం అనేది కూడా మేము ముందుగా డిస్కస్ చేసి ఇది ఒక పెద్ద ప్లానింగ్ అన్నట్లు చేయట్లేదు. ఒక ఫ్లో లో వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే ఒక యూత్ కి ఏదో ఒక ఇన్ఫర్మేటివ్ ఇవ్వాలి, వాళ్ళు దీని నుంచి ఒక చేంజ్ అవ్వాలి అనేసి నేను సతీష్ బ్రో కూడా ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. నేనే మాట్లాడుకోవాలి అనుకోవట్లేదు. ఇందులో ఏ బ్లాగ్ వచ్చినా కూడా వీక్లీ సిరీస్ గా ప్రతిదీ కామెడీ ఉంటది, ప్రతి దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటది. అండ్ ఫైనల్ గా ఒకసారి అందరూ ఇప్పుడు సో ఈ వీడియో వల్ల ఎవరు ఇబ్బంది, సో మా క్రషెస్ ఎవరికి వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళని పేర్లు మెన్షన్ చేసామా, వాళ్ళని ఎప్పుడు నా పిల్లలు పుట్టేసి ఉంటారు అప్పుడే వాళ్ళకి. అదే సో హర్ష అయితే నాకు మాటతోనే బ్రేకప్ చేసినట్లు అయిపోయింది. సో పిల్లలు పుట్టేసారని. సో ఓకే, సో క్రష్ గురించి సో ఇలాంటి సిరీస్ కంపల్సరీ అయితే వస్తాయి, మనకి వీక్లీ ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. అండ్ మనోజ్ ఇప్పుడు అందరూ కలిసి ఒక ఎండ్ చేద్దామా? ఇప్పుడు ఓకే, ఎండ్ ఎలా ఉండాలి? క్రష్ అని పెడదాం. ఓకే సో హలో గైస్, ఇక ఈ సిరీస్ అయితే ఈ రోజుతో ఎండ్ చేస్తున్నాం. ఈ వ్లాగ్ మీరు ఖచ్చితంగా ఈ రోజే చూడబోతున్నారు, ఎందుకంటే డైలీ సిరీస్ కాబట్టి నేను ఇప్పుడే
వర్క్ అంతా కంప్లీట్ చేసేసి రిలీజ్ చేస్తాం. ఎస్, మీ క్రష్ నేమ్ కామెంట్ చేయండి. ఓకే, నేనైతే మీ క్రష్ ని మెన్షన్ చేయండి. పాసిబిలిటీ ఉంటే మీ స్టోరీ కూడా ఒకటి ఇలా సీరియస్ గా చేద్దాము. మీతో కూడా కలిసే అవకాశాన్ని మీరు ఇస్తారని అనుకుంటున్నా. లాస్ట్ గా నేను ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను అనమాట. లైక్ నేను యూట్యూబ్ స్టూడియో నుంచి చూస్తున్నా, అనలిటిక్స్ చూస్తున్నా. లైక్ 75% పీపుల్ న్యూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అప్పుడే మన ఛానల్ గ్రో అవుతుంది. సో ఖచ్చితంగా ఈ వీడియోస్ అనేవి చాలా అప్డేటింగ్ గా ఉంటాయి. ఎందుకంటే మేము ఒక్కొక్క మెంటాలిటీ అనమాట. సో అందరూ కలిపి లాస్ట్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చి మీకు ఇన్ఫర్మేషన్ కంపల్సరీ ఇస్తాము. సో ఈ ఇన్ఫర్మేషన్ కంపల్సరీ యూజ్ అవుతుంది. ఎందుకంటే ఆల్ ఎక్స్పీరియన్స్ నేనైతే సో నీకేమంటే సో యాజ్ ఏ ఇప్పుడు మన ప్రొఫెషన్ తెలిసిన వాళ్ళు తెలుసు గురించి కొద్దిగా డెఫినెట్లీ ప్రొఫెషన్ గురించి నెక్స్ట్ వీడియోలో వాళ్ళకి అంటే వాళ్ళు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయమన్నారు. ఎందుకంటే సో ఇప్పుడు ఎవరెవరు వచ్చి వీడియోస్ చేసేదానికంటే యాజ్ అ ప్రొఫెషనల్ క్యాండిడేట్ చాలా లైక్ ఒక వాళ్ళు మంచి జాబ్ నార్మల్ జాబ్ కాదు, మంచి జాబ్ తెచ్చుకున్న వాళ్ళు. ఎస్, మా ప్రొఫెషనల్ గా చెప్తే మీరు కూడా వినడానికి అప్పుడు ఇష్టపడతారు అనమాట. సో దట్స్ వై. ఓకే గైస్, సో ఫైనల్ హౌ వి ఎండ్ దిస్ క్రష్ స్టోరీ. ఎలా ఎండ్ చేస్తారంటే ఇంకా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయమని అందరూ ఒకసారి గట్టిగా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జాయిన్ విత్ హర్ష. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.